కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చిమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చేస్తామని ఎద్దేవా చేశారు. గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అని ప్రశ్నించారు. గుంటూరులో ఇంటర్ చదువుకున్నా నీ అల్లుడు ఏపీ కాదా అని ప్రశ్నించారు. ఇక చిట్టినాయుడు కాదు భీమవరం బుల్లోడని ఎద్దేవా చేశారు. ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి: కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. అంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు. మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు. అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. అయినాయి వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. గానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా బై 2,500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరంక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమైనా బై మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో 100 రోజులు అంటే నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు. నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు, వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు.